అలాగే ఇప్పుడున్న స్టూడెంట్స్ కూడా చాలా వరకు స్టూడెంట్స్ కూడా తీసుకొస్తున్నారు కదా, దేనికి సంకేతంగా వీళ్ళందరూ స్టూడెంట్స్ తీసుకొని వస్తున్నారు? ఈ రోజు స్టూడెంట్స్ సర్పంచ్. ఫస్ట్ మేము రిజర్వేషన్ పెట్టినప్పుడు యూత్ స్టూడెంట్స్ వచ్చారు. ఇప్పుడు కూడా యూత్ తెలంగాణ ఉద్యమంలో కూడా యువత స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఇక్కడ కూడా స్టూడెంట్స్, యువత, కుల సంఘాల పెద్దలు అందరూ వచ్చారు. పెద్ద ఎత్తున ఈ ఉద్యమం ప్రజా ఉద్యమంగా మారుస్తున్నాం. ఇది దీర్ఘకాలిక ఉద్యమంగా 42% ఇచ్చే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టం. అందుకే ఈ రోజు తిరుగుబాటు యాత్ర చేస్తాం. అంటే అలాగే రాజకీయ నాయకులందరూ కూడా, కాంగ్రెస్ నాయకులందరూ కూడా మేము కూడా రిజర్వేషన్ కోసం చాలా కష్టపడుతున్నాం, మేము కూడా ధర్నాలు చేస్తున్నాం, మేము కూడా ఢిల్లీ వరకు పోయి జంతర్ మంతర్ దగ్గర కూడా చాలా వరకు కూడా ధర్నాలు చేసినాం, ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. 42 నుంచి 23కు తగ్గించి ఆచరణ రూపద 17కు తగ్గించుకుంటా ఇంకా మీరు ఏదో మభ్య పెట్టడానికి 42 అనడానికి సిగ్గున్నారు. ఏది 42 ఏడాది ఇప్పుడు లెక్కల్ని 17% కూడా రాలేదు. అనేక 30 మండలాల్లో ఒక బీసీ సర్పంచ్ రాడు. భద్రాచలం జిల్లాలో మొత్తం ఒక బీసీ సర్పంచ్ లేడు. 160 గ్రామాలలో ఒక వార్డు మెంబర్ లేడు. ఇంత అన్యాయం జరుగుతుందని సాక్షాత్ బీసీ కమిషనే చెప్తుంది. బీసీ కమిషన్ ప్రభుత్వందే కదా, వాళ్ళే చెప్తుంటే సిగ్గు లేదా? అందుకే అది ఒక క్వాసి జ్యుడిషియల్ సంస్థ. ఎలా చూసుకోవచ్చు? ఇప్పటికైనా స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కదా, ఎలక్షన్స్ లో కూడా చాలా వరకు కూడా తగ్గింది. వాయిదా వేయాలనే డిమాండ్ చేస్తున్నాం. వాయిదా వేయాలి, మళ్ళీ ఎన్నికలు పెట్టాలి. మా 42% తోటే పెట్టాలి. థ్యాంక్ యూ. అన్న, ఇట్లా రోడ్డు మీదకి రావడానికి గల కారణం ఏంటి? అసలు బీసీలందరూ కూడా కావాలని చెప్పి కూడా రోడ్ల మీదకి వస్తున్నారు. 42% రిజర్వేషన్ కూడా దానికోసం కూడా చాలా వరకు కూడా పోరాడుతున్నారు. ఎట్లా చూసుకోవచ్చు? ఇవాళ ప్రభుత్వం కామారెడ్డి వేదిక మీద ఎన్నికల కంటే ముందు తెలంగాణలో 60% బీసీ ఓట్ల కోసం కామారెడ్డి డిక్లరేషన్ అనౌన్స్ చేసి ఓట్లు బీసీల ఓట్లతోటి గ్రామాల్లో అధికారంలోకి ఎక్కిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తుంగల తొక్కడం జరిగింది. అదొకటే కాకుండా ఆర్ కృష్ణన్న గత 1 year నుండి పోరాడుతుండు 42% కోసం, కులగణన కోసం పోరాడుతుండు. ప్రభుత్వం ఏం చెప్పింది? మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో కులగణన చేసి వర్గీకరణ చేసి పంచాయతీరాజ్ ఎన్నికలు జరుపుతాం, మేము ఎంబీసీల కోట ఎంబీసీలకు ఇచ్చి మేము జరుపుతామని చెప్పినాక ప్రభుత్వం 6 నెలలు పక్కన పెట్టండి, 2 ఏళ్ళు అయితే హైకోర్టుకు పోతే హైకోర్టు డైరెక్షన్ మేరకి కులగణన చేసింది. అదొకటే కాకుండా డెడికేటెడ్ బీసీ కమిషన్ ద్వారా కులగణన చేయాలని ఆర్ కృష్ణన్న హైకోర్టుకు పోతే అప్పుడు ప్రభుత్వం ఒక 1 man కమిషన్ వేయడం జరిగింది. 1 man కమిషన్, ఏ కమిషన్ అయినా 3 members ఉంటారు, 5 members ఉంటారు, కానీ అది కూడా ఒక చిత్తు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తోటి, అంటే ఎట్లాంటి జ్యుడిషియల్ పవర్స్ లేని ఒక డమ్మీ కమిషన్ పెట్టి తెలంగాణ ప్రభుత్వం బీసీల జీవితాలతోటి వీళ్ళకి ఏ అవగాహన లేదని ప్రతి స్టెప్ లో కూడా ఒక కుట్ర చేసింది గవర్నమెంట్. డెడికేటెడ్ బీసీ కమిషన్ విషయంలో కుట్ర చేసింది, కుల గణనని ప్లానింగ్ కమిటీ ద్వారా చేయడం జరిగింది. కులగణన గురించి కూడా చాలా వరకు కూడా రాజకీయ నాయకులందరూ కూడా చర్చ చేస్తున్నారు. ఎంతో మంది మంత్రులు కూడా దీనిపై కూడా ఢిల్లీ పోయి జంతర్ మంతర్ దగ్గర కూడా ధర్నా చేస్తామని చెప్పడం కూడా. ఇంతమంది స్టూడెంట్స్ అందరూ కూడా తీసుకొచ్చి మీరు ఇక్కడ ధర్నాలు చేస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఇంతమంది స్టూడెంట్స్ కూడా తీసుకురావడం, ఇంకా చాలా మంది స్టూడెంట్స్ కూడా రిజర్వేషన్ కోసం, చాలా మంది ఉద్యోగాల కోసం కూడా పోరాడుతున్నారు. వాళ్ళందరికీ ఏం చెప్పదలుచుకున్నారు? వీళ్ళ బతుకులు మార్చడానికి మాత్రమే ఈ ర్యాలీలు తీస్తున్నాము. ఎందుకంటే గ్రామాల నుండే సర్పంచ్ నుండే ముఖ్యమంత్రి అవుతారు. ఒడిశా సీఎం ఈరోజు ఒకప్పుడు సర్పంచ్, ద్రౌపది ముర్ము ఒక కౌన్సిలర్ ఈరోజు ప్రెసిడెంట్ అయింది. మహారాష్ట్ర సీఎం ఒక కార్పొరేటర్. అంటే బేసిక్ యూనిట్ ఏదైతే సర్పంచ్ కౌన్సిలర్ ఉంటారో వాళ్లే ముఖ్యమంత్రులు అవుతారు. కాబట్టి మేమేమంటామంటే, మొన్న ఢిల్లీలో మీరు అడిగిన ఇంకో ప్రశ్న, ఢిల్లీలో దీక్ష కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం హాస్యాస్పదం. వాళ్ళు పార్లమెంట్ జరిగినప్పుడు ఒక్క రోజు కూడా పార్లమెంట్ లో ఈ 42% రిజర్వేషన్ గురించి మాట్లాడలే. కనీసం ప్రైవేట్ బిల్లు పెట్టలే వాళ్ళు. ఇప్పటివరకు స్వతంత్రం వచ్చినాక 14 ప్రైవేట్ బిల్లులు పెడితే అవి చట్టాలైనాయి, కానీ కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి కూడా 42% గురించి ప్రైవేట్ బిల్ పక్కన పెట్టండి, ఒక పార్లమెంట్ రిజల్యూషన్ కూడా ఇవ్వాలి. ఇప్పటిదాకా పార్లమెంట్ వేదిక మీద ఎన్నో ఇట్లాంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ చర్చించడానికి వాళ్ళు రిజల్యూషన్ ఇవ్వచ్చు లేదా ప్రైవేట్ బిల్ పెట్టొచ్చు. 1952 వక్ఫ్ యాక్ట్ పెట్టిన వాళ్ళు ప్రైవేట్ బిల్లు పెడితే చట్టమైంది. మేమేమంటున్నామంటే, డిఎంకే పార్టీ ట్రాన్స్జెండర్ యాక్ట్ తీసుకొచ్చింది, ట్రాన్స్జెండర్ బిల్ పాస్ చేస్తే రాజ్యసభలో పాస్ అయింది, లోక్సభలో ఫెయిల్ అయినా ప్రైవేట్ బిల్ తీసుకొచ్చింది. ఇవాళ ప్రైవేట్ బిల్లు సెషన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరు 42% గురించి ఇండియా అలయన్స్ అంతా కూడా మీరు 236 మంది ఎంపీలు, మీకు పక్కన చంద్రబాబు నాయుడు సపోర్ట్ ఇస్తారు, నితీష్ కుమార్ ఇస్తారు బీసీల కోసము, ఇండిపెండెంట్ ఎంపీలు ఉన్నారు ఒక 14 మంది, అందరు మద్దతు తీసుకుంటే మీకు బలం ఉంటది. మీరు ప్రైవేటు బిల్లు పెట్టాలని మేము కోరుకుంటున్నాం, లేకుంటే కృష్ణాల నాయకత్వంలో మేము గెరావ్ చేస్తాము ఇండియా అలయన్స్ అని మేము హెచ్చరిస్తున్నాం ఇక్కడ నుండి. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.